చిన్న ఎమోషనల్ నాది చెప్పుకుంటే 'దుబాయ్ సీన్‌లో' స్టోరీ లాగా అవుతుందండి. ఏంటి అంత కష్టాలు ఉంటాయి? నీకు ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా నీ వాయిస్‌కి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. బాలు గారు నమ్మారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా బాలు గారు నమ్మారు. ఆయనకి అలాంటి లెజెండ్ నమ్మారంటే తప్పులేదు. అటువంటిది నీకున్న కష్టాలేంటి? ఈ స్ట్రగుల్ ఫేజ్ ఎలా ఉంది? ఏంటి? అంటే లైక్ కష్టాలంటే లైక్ చాలా అంటే లైక్ ట్రిక్కీ సిట్యుయేషన్ సార్. అంటే ఎలా అంటే సార్ లైక్ నేను చాలా ట్రాక్స్ పాడుతూ ఉన్నాను సార్. సో అవి చాలా పాటలు లైక్ బయటికి రిలీజ్ అయ్యే ఒక్కరోజు ముందు రీప్లేస్ అయిపోయాయి సార్ కొన్ని. అంటే లైక్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ సార్. సో అది లైక్ అందరు సింగర్స్‌కి ప్రతి ఒక్కళ్ళకి అవుతూనే ఉంటాయి సార్. కానీ నాకేంటి అంటే లైక్ బ్యాక్ టు బ్యాక్ అదా ఫేజ్ ఉండడం వల్ల నాకొక అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నా మీద నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గింది సార్. అంటే ఏంటి లైక్ మనలో ఏమన్నా తప్పుందా అది ఇది అని చెప్పి. బట్ దెన్ అప్పుడు బాలు గారు చాలా గట్టి నమ్మకం ఇచ్చారు సార్. లైక్ అంటే ఆహ్, ఆహ్, జీవితంలో ఓర్పు చాలా ఇంపార్టెంట్ అండ్ నిజాయితీగా మనం ఏదైనా చేస్తే లైక్ యూనివర్స్ విల్ డెఫినెట్లీ గివ్ ఇట్ బ్యాక్ అని చెప్పి. సో, ఆ పేషెన్స్ దట్స్ మై గాడ్ సార్ అంతే.